నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు మనకి సెప్టెంబర్ నెలలో అమ్మ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా అసలు? గణానాన్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి దేనామ విత్రేవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. 9866044439. పొంతనలు తర్వాత ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నా, జాతక చక్రాలు వేయాలన్నా, కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా, ఏ సమస్య అన్నా సరే పరిష్కారం చూపించబడుతుంది. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. చాలా చక్కని వివాహ పొంతన కోసం, వివాహ వధువరుల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా సరే ఆహ్వానం పలుకుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష, వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ మాసంలో ఉండాల్సినటువంటి విశేషమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అందువల్ల చాలా చక్కగా ఈ విషయాలన్నీ కూడా మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా బుధ చంద్రుల కలయిక ఈ యొక్క కర్కాటకంలోనే ఉంది. చంద్రభగవానుడు రాశ్యాధిపతి, బుధుడు వచ్చి ఆయన ఇంట్లోకి వచ్చాడు. కానీ రాశ్యాధిపతికి బుధుడు కొడుకు కాబట్టి ఇష్టమే, ఆ విషయంలో ఇబ్బంది లేదు. 2వ ఇంట్లో రవి తన స్వస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత తృతీయంలో చూస్తే కేతువు శుక్రుడు ఉన్నారు. 8th హౌస్లో చూస్తే శని భగవానుడు అష్టమ శని దోషంతో ఆయన అలాగే వక్రగతిన ఉన్నాడు. నవమంలో చూస్తే రాహువు, దశమ ఏకాదశంలో గురుడు, ద్వాదశంలో కుజుడు. అందువల్ల బాగుంది అంటే బాగుంది. ఏ విషయంలో బాగుంది అంటే కనుక ప్రయాణాలు చేస్తూనే ఉంటారు వీళ్ళు. సెప్టెంబర్ నెలంతా కూడా ప్రయాణాలే చేస్తూ ఉంటారు. ప్రయాణాలు వీళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అది ఏమిటంటే చూడండి, ఆపద్ధర్మ ప్రభుత్వం లాగా ఆపద్ధర్మంగా ఎవరో ఒకళ్ళు అయ్యో నువ్వు రాకపోతే అలాగా అంటే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అట్లాంటి ప్రయాణాలు చేస్తారు. అయితే ఏంటంటే జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి. టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటారు, టెన్షన్స్ తీసుకోకండి. టెన్షన్ వలన మనకి తెలియకుండానే మనకి కొన్ని రకాలుగా అంటే ఏంటంటే మానసికమైనటువంటి ధైర్యం కోల్పోతాం అనమాట. అందువల్ల టెన్షన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయం ఏమిటంటే కనుక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ ఉద్యోగులు ఉంటారు కదా, ఆ ఉద్యోగస్తులు సాటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ సాటి ఉద్యోగులే మీకు ఒక గొయ్యి అవుతారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం డౌట్ ఏం లేదు, జాగ్రత్తగా ఉండండి. తర్వాత పై అధికారుల దగ్గర మీకేమో మీ దగ్గర మంచిగా మాట్లాడి మీ విషయాలు పట్టుకెళ్ళి మీరు గబక్కన ఒక మాట అంటే అది పై అధికారులకు చేరవేసే విషయం కనపడుతుంది. బీ కేర్ఫుల్ ఆల్వేస్. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు ఏదైనా పై అధికారులు ఏమైనా మాట్లాడినా కొంచెం ఏమైనా, ఇప్పుడు వ్యాపారస్తులు కూడా అంతే, పైన మనకంటా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ మనం ఏదో కాస్తంత మనకు తెలుసు అని మిడి జ్ఞానం వాళ్ళ దగ్గర ప్రదర్శించకుండా సంయమనం పాటించండి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఆఖరికి పాత్రికేయ మిత్రులైనా మనకన్నా గొప్ప వాళ్ళతో కాస్త
తగ్గండి, తగ్గితే ఏం పర్వాలేదు. తర్వాత 16వ తారీఖున మన రవి గారు మారుతున్నారుగా, మరి మన ద్వితీయం నుంచి తృతీయంలోకి పెడుతున్నాడు. అప్పుడు మీరు రిలాక్స్, హ్యాపీనెస్ వస్తుంది. అప్పటి వరకు జాగ్రత్త. తర్వాత విషయానికి ఏంటంటే రొటేషన్స్ అన్నీ కూడా అవుతూ ఉంటాయి, కానీ వ్యాపారస్తులకి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందువలన కొన్ని విషయాల్లో కొన్ని ఖర్చులను ఎప్పుడైతే మీరు నియంత్రించుకున్నారో మీరు రొటేషన్కి కష్టం లేకుండా ఉంటుంది. అందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా. అలానే ఈ రాశి వారికి సంబంధించమ్మా ఈ సెప్టెంబర్ నెలలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? అంటే వృత్తి వ్యాపారస్తులకు ఏంటంటే కనుక ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు, రియల్ ఎస్టేట్ రంగం, తర్వాత ఏంటంటే వడ్డీ వ్యాపారం, ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయమ్మా. అవి ఎప్పుడు కూడా డబ్బుతోటే రోజు పని. అట్లాంటి వాళ్ళు రొటేషన్ అవ్వదు, స్టక్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కనపడుతుంది. ఇక్కడ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు రొటేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వాహనాలు, యంత్రాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు, చాలా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇంజరీలు ఇంజరీలు అంటే ఏమిటి, అనారోగ్య పరిస్థితులు లేవు, కానీ ఇంజరీలు జరగడం వల్ల హాస్పిటల్ పాలయ్యి డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది. సప్పో చేసి ఆ డబ్బు కట్టాల్సి వస్తుంది బిల్లులో. అందువల్ల కొంచెం ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అలానే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉంటాయమ్మా? ఇంకా ఆరోగ్య సమస్యలు ఏం లేవమ్మా. ఆరోగ్య విషయంలో బాగానే ఉంటారు వీళ్ళు, సామాన్యంగా నడిచిపోతుంది. కానీ వీళ్ళు స్పీడ్గా వెళ్ళిపోవాలి, టైంకి వెళ్లకుండా రీచ్ అయిపోవాలని స్పీడ్ పెడతారు కదా. అదేవిధంగా యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు ఏదన్నా ఆలోచనతో అక్కడ సరైనటువంటి పనిముట్లు దగ్గర గబుక్కున ఏదో ఒకటి కోసుకుని ఇంజరీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఉట్టిన ఏం లేదు, సైకిల్ వచ్చి మోటార్ సైకిల్ మీద పెడుతున్నాం, అడ్డంగా వస్తాడు, బ్రేక్ వేస్తాం, మనం స్లిప్ అవడం, కింద పట్టడం, కాలుకి ఇంత దెబ్బ తగిలినా అంత దెబ్బ తగిలినా దెబ్బే కదా. అలా అన్నమాట, అనుకోని పరిస్థితులు వస్తాయి. అందువల్ల వీళ్ళకి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి చెప్పేసుకుంటాం. ఎలాంటి పరిహారం చేసుకోవాలి వీళ్ళు? చంద్రమా మనస్సు జాతః అన్నారు కాబట్టి చంద్ర భగవానుడికి సంబంధించి శివరు అంటే ప్రతిరోజున మీరు శివనామాన్ని చేసుకోండి. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, అఘోరేభ్యో ఘోరఘోరేభ్య అని శివుణ్ణి ఎప్పుడైతే మీరు స్తుతించారో తప్పనిసరిగా చంద్ర భగవానుడికి ఆనందం వస్తుంది. చంద్రశేఖరుడికి ఆయన. అందువల్ల సోమవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా పెరుగన్నం పెట్టండి, దానిలో గుప్పుడు దానిమ్మ గింజలు కలిపి పెట్టండి. అంటే కుజదోషం, ఆ తర్వాత చంద్రుడికి సంబంధించి మానసికమైనటువంటి అశాంతి లేకుండా ఉంటుంది. ఒక ఇద్దరికైనా సరే పెరుగన్నం పెట్టండి. శనివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి చెప్పులు దానం చేయడం అష్టమ శని దోష నివారణకి పనికొస్తుంది. ఈ విషయాలు చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు విడవకుండా ఓం నమః శివాయ 108 సార్లు చెప్పుకోండి. ఈ పరిహారం చేసుకోవాలంటారు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.